అసలు ఫెయిల్యూర్కు రీజన్లు ఏవైతే ఉన్నాయో ఒక థర్డ్ పార్టీతోని దీని మీద అసలు టోటల్గా ఒక టెక్నికల్ ఆడిట్ కావాలి. అందులో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ ఉండాలి, నేషనల్ ఉండాలి. కాబట్టి గవర్నమెంట్ ద రీజన్స్ ఫర్ యాక్చువల్ ఫెయిల్యూర్ మరి ఇంత కరెక్ట్గా అయిపోయిన తర్వాత ఇంత త్వరగా మరి అది ఎందుకు అయింది అసలు? ఇది మరి ఇంత 5 ఏళ్ళలో కావాల్సింది 20 ఏళ్ళు ఎందుకు పట్టింది? దానికి రీజన్ ఏంది? ఎవరి అలసత్వం ఇది? ఏజెన్సీదా? ప్రభుత్వాల మీద ఏమైనా ఉందా బాధ్యత? నా ప్రకారంగా అయితే లేదు. కానీ నేనంటే ఇన్వెస్టిగేషన్కి ఇచ్చినప్పుడు అన్ని కోణాల నుంచి చూస్తారు కదా. చూసినప్పుడు వాడే తేలుస్తాడు కదా. ఎందుకంటే వీళ్ళు అవుట్ ఆఫ్ ది వై సహకరించారు కదండి అన్ని ప్రభుత్వాలు. ఇప్పుడు నేను అంటున్నది అంటే ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ ఇటువంటి దానికైతే ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఇప్పుడు ఇది ఒక టాపిక్ అయింది. కానీ అక్కడ ఏం చేయలేకపోతున్నారంటే ఏంటిది? ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు ఇంకా వాళ్ళు అవతలని ఒక పైప్ వేసి అక్కడ చేసినాడు ఎందుకు తీసుకొస్తలేరు? ఇక్కడ ఏమైనా డిస్టర్బ్ చేస్తే ఇంకా పైనుంచి ఏమైనా ఎక్కువ వస్తుందేమో అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అక్కడ ఇంకా డిస్టర్బ్ కాకుండా ఇది సెటిల్ అయిపోయిన తర్వాతనే టేకప్ చేసేటట్టున్నది. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరు ఉన్నారు. అయితే నేను అనేది ఏంటంటే దీని మీద సమగ్రమైన విచారణ జరపాలని అయితే నేను మా అసోసియేషన్ తరఫున అయితే ప్రభుత్వాన్ని